హలో ఎవ్రీవన్. సో ఇప్పుడు వాషింగ్ మిషన్ పాడైతే నియర్గా 5,000 to 7,000 అయితే ఛార్జ్ చేస్తారు. సో అట్లా కాకుండా మనకి ఎలాంటి రిపేర్ రాకుండా వాషింగ్ మిషన్ టాప్ లోడ్ కానీ ఫ్రంట్ లోడ్ కానీ ఏ వాషింగ్ మిషన్ అయినా ఎల్జీ, శాంసంగ్, బోష్ ఇట్లా ఏ వాషింగ్ మిషన్ అయినా సో ఇదే ప్రాసెస్లో క్లీన్ చేసేసుకోండి. సో ఫస్ట్ ఏంటంటే చాలామంది వీడియో చూస్తున్నారు. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయడం అయితే అస్సలు మర్చిపోద్దండి. సో ఫస్ట్ ఏంటంటే మాది ఐఎఫ్బి వాషింగ్ మిషన్ సెనేటర్ WXS 8 kgs 1400 RPM. సో ఇదేంటంటే మేము తీసుకొని నియర్గా 8 years అవుతుంది ఇది. సో ఇక్కడనైతే మేము వాషింగ్ మిషన్ ఓవరాల్ లుక్ అయితే ఒకసారి చూపించిన కదా. సో ఎప్పుడు కానీ వాషింగ్ మిషన్లో ఫస్ట్ టిప్ ఏంటంటే మనం వాషింగ్ మిషన్ని వీక్లీ వన్స్ కానీ 2 weeksకి ఒకసారి కానీ డీస్కేలింగ్ పౌడర్ అండ్ మొత్తం బయట డీస్కేలింగ్ పౌడర్ వేస్తే లోపల ఉన్న పైప్స్ డ్రమ్ అనేది క్లీన్ అవుతుంది. బట్ మనం లోపల బయట క్లీన్ చేసుకోవాలి. సో ఇక్కడ ఫస్ట్ ఏంటంటే ఫస్ట్ కంపార్ట్మెంట్ ఉంటుంది, ఇట్లా మిడిల్లో ప్రెస్ చేస్తే ఏంటంటే అది బయటకు వచ్చేస్తుంది. సో చాలామందికి అంటే ఐడియా ఉంటుంది. సో ఇట్లా ప్రెస్ చేస్తే బయటకు వస్తుంది. మొత్తం ఈ కంపార్ట్మెంట్ మొత్తం క్లీన్ చేసేసుకోవాలి. ఒకటైతే బయటకు వస్తుంది, ఇంకొకటి రాదండి. మనకు లిక్విడ్ కంపార్ట్మెంట్ అనేది మనం ఓపెన్ చేసేసుకోవచ్చు. దీన్ని కంప్లీట్గా వాష్ చేసేసుకుంటేనే వాటర్ ఫ్లో అనేది చాలా నీట్గా ఉంటుంది. లేకపోతే అక్కడ బ్లాక్ అయిపోయి సో వాటర్ ఫ్లో అనేది బాగుండదు. సో ఇక్కడ వచ్చేసి లోపల నేను తడి క్లాత్ తోటి మొత్తం ఒకసారి చేసుకుంటున్నా. నెక్స్ట్ ఏంటంటే బ్రష్ తోటి క్లీన్ చేస్తా. సో ఇట్లా క్లీన్ చేయడం వల్ల ఏంటంటే మనకు వాషింగ్ మిషన్లో ఇక్కడ బ్లాకేజ్ ఉన్నా, ఇక్కడ హోల్స్ ఉన్నాయి కదా, సో అక్కడ మన బ్లాకేజ్ ఉన్నా క్లియర్ అయిపోతుంది బ్రష్ తోటి క్లీన్ చేయడం వల్ల. సో ఎప్పుడు కానీ ఈ ఎలక్ట్రానిక్ ఐటమ్స్కి సాఫ్ట్ బ్రష్ యూజ్ చేయాలండి, హార్డ్ బ్రష్ అస్సలు యూజ్ చేయొద్దు. సో ఎందుకంటే ఇది మొత్తం ప్లాస్టిక్ కాబట్టి. సో బ్రష్ తోటి ఇట్లా క్లీన్ చేసేసుకున్న తర్వాత అది డ్రై కానివ్వాలి. ఒక మినిమం 10 to 15 minutes డ్రై కావాలి. సో అంతసేపు నేను ఈ కంపార్ట్మెంట్స్ ఉంటాయి కదా, 3 compartments బ్రష్ తోటి ఇట్లా క్లీన్ చేసేస్తున్నా. సో ఇది వీలైనంత వరకు వీక్లీ వన్స్ 2 weeksకి ఒకసారి క్లీన్ చేసేసుకోకపోయినా మంత్లీ వన్స్ అని ఇట్లా క్లీన్ చేసుకోండి. సో ఇట్లా క్లీన్ చేసుకోవడం వల్ల మనకు వాషింగ్ మిషన్ అనేది ఎట్లాంటి రిపేర్ రాదు, చాలా నీట్గా ఉంటుంది, బ్యాడ్ స్మెల్ అనేది రాదు. సో ఇక్కడ వచ్చేసి నేను సైడ్స్కి ఇదంతా క్లీన్ చేసేసుకున్నా. సో చాలామంది ఏంటంటే వాషింగ్ మిషన్లో సర్ఫ్ వేస్తున్నారు. నార్మల్ నేను లిక్విడ్ వేస్తేనే కొంచెం ఇంకా స్కేలింగ్ ఫామ్ అయింది. వీలైనంత వరకు అందరు లిక్విడ్ యూజ్ చేస్తేనే ఏంటంటే వాటర్లో ఈజీగా డిజాల్వ్ అవుతుంది కదా లిక్విడ్. సో సర్ఫ్ అయితే అట్లా కాదండి, మనం వేసిన తర్వాత వాటర్లో డిజాల్వ్ కావాలి, అది లమ్స్ లాగా ఫామ్ కాకుండా ఉండాలి. సో మనకు తెలియదు కదా, లోపల మనం చూడం కదా, లమ్స్ లాగా ఫామ్ అయ్యి వాటర్ బ్లాకేజ్ అవుతుంది. సో ఎప్పుడు కానీ లిక్విడే యూజ్ చేయాలి. మనకు వాషింగ్ మిషన్ తీసుకున్నప్పుడే సర్వీస్ పర్సన్ చెప్తారు లిక్విడే యూజ్ చేయండి, వాళ్ళు బాటిల్స్ కూడా అమ్ముతారు. నెక్స్ట్ ఏంటంటే నేను ఇక్కడ వాటర్ ఫ్లో అనేది చూస్తున్నా. సో వాటర్ ఫ్లో అనేది బాగుందా లేదా అని చూస్తున్నా. వాటర్ ఫ్లో అనేది బాగానే ఉంది. నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ గాస్కెట్ దగ్గర మొత్తం ఒకసారి రబ్బర్ని ఇట్లా అనేసి మొత్తం క్లీన్ చేసేసుకోవాలి. నాకైతే ఇక్కడ ఎక్కువ మురికి అయితే ఉండదండి. ఏంటంటే నేను రెగ్యులర్గా 2 weeksకి ఒకసారి కానీ వీలైతే వీక్లీ వన్స్ కానీ మంత్లీ వన్స్ కానీ ఇట్లా క్లీన్ చేస్తూనే ఉంటా. సో ఇక్కడ మాత్రం ఖచ్చితంగా క్లీన్ చేయాలి. ఎందుకంటే ఇక్కడ క్లీనింగ్ లేకపోతే ఈ డోరు రబ్బర్ దగ్గర గ్యాస్కెట్ దగ్గర మనం అది డోర్ అనేది పడదు. సో అంటే బ్లాకేజ్ అయ్యి ఆ డోర్ పడకుండా ఉంటే ఏంటంటే మనకి మళ్ళీ అది చేంజ్ చేయాలంటే నియర్గా 5,000 6,000 అయితే ఈజీగా తీసుకుంటారు. సో ఇక్కడ ఈ డోర్ దగ్గర కూడా మొత్తం క్లీన్ చేసేసుకోవాలి. సో ఎందుకంటే మనకు స్కేలింగ్ ఫామ్ అయితే ఒక్కసారి స్కేలింగ్ ఫామ్ అయితే అది దాన్ని క్లీన్ చేయడానికి మనకు చాలా టైం పడుతుంది. సో రోజు వాషింగ్ మిషన్లో బట్టలు వేసినప్పుడు ఒక తడి క్లాత్తో జస్ట్ చేసి డోర్ ఓపెన్ చేసి పెడితే సరిపోతుంది. సో ఇదేం పెద్ద వర్క్ కాదు కదా, మనం బట్టలు ఆరేస్తున్నాం అట్లనే ఇది ఒకటి వర్క్ లాగా పెట్టుకొని చేస్తే అయిపోద్ది. సో నెక్స్ట్ 4th ఏంటంటే మనకి ఇక్కడ వాటర్ ఇన్లెట్ ఉంటుంది కదా. సో ఇక్కడ ఏంటంటే చిన్న నెట్ లాగా అంటే మెష్ లాగా ఉంది, ఒక చిన్న జాలి లాగా. సో అది పెట్టేయడం వల్ల మనకు వాటర్లో ఏమన్నా అంటే ఏమన్నా డస్ట్ ఏమన్నా వచ్చినా కూడా సో అది అనేది ఆపుతుంది. మళ్ళీ నెక్స్ట్ ఏంటంటే ఖచ్చితంగా అది ఎప్పుడు వాషింగ్ మిషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆ ట్యాప్ అనేది క్లోజ్ చేసి పెట్టుకోవాలి. దీనివల్ల వాటర్ ఫ్లో అనేది పైప్లో ఉండకుండా అంటే ఉండకుండా నీట్గా ఉంటుంది. లేదు వాటర్ ఫ్లో అట్లనే ఉంటే నాచ్ లాగా ఫామ్ అవుతాయి. 6th ఏంటంటే ఇక్కడ మేము స్పెషల్గా వాటర్ ఫిల్టర్ పెట్టించినాం. ఈ ఫిల్టర్ ఏంటంటే మనకు డస్ట్ అనేది లోపలికి వెళ్ళకుండా వాటర్ని ప్యూరిఫై చేస్తుంది. మీకు చిన్న నెట్ లాగా చూపిస్తా, చిన్న జాలి లాగా. సో చూడండి ఇక్కడ వచ్చేసి మనకు వాటర్ ఫ్లో అనేది అందులోకి వెళ్ళి
వెళ్ళినప్పుడు ఏమన్నా డస్ట్ కానీ ఏమన్నా పార్టికల్స్ కానీ ఉంటే అక్కడనే స్ట్రక్ అయిపోతాయి. సో అందుకోసమని ఈ ఫిల్టర్ నార్మల్గానైతే అన్ని వాషింగ్ మిషన్స్కి ఫిల్టర్ పెట్టించుకోరు. సో మేమైతే ఈ ఫిల్టర్ అనేది పెట్టించుకున్నాం. ఈ ఫిల్టర్ పెట్టించుకుంటే వాషింగ్ మిషన్ అనేది అస్సలు పాడదు. ఎందుకంటే మనకు డ్రమ్ నుంచి వాటర్ వచ్చేటప్పుడు అది అందులో ఏమన్నా పడితే అది డైరెక్ట్ వాషింగ్ మిషన్లో పైప్ నుంచి వాషింగ్ మిషన్కి వస్తాయి కదా. సో అట్లా రాకుండా ఈ 2 ఫిల్టర్స్ అనేది ఆపుతుంది. సో నేను అందుకోసమనే ఈ డస్ట్ రిమూవల్ ఫిల్టర్ అనేది తీసుకున్నా. సో ఎప్పుడు కానీ వాషింగ్ మిషన్కి సో పైన ఒక కవర్ అనేది ఉంచాలి. చాలామంది కవర్ ఉంచారు, దాని మీద బాస్కెట్స్ పెడతారు. సో హెవీ లోడ్ అస్సలు పెట్టొద్దండి. హెవీ లోడ్ పెడితే ఏంటంటే డిస్ప్లే అనేది పోతుంది. ఇక్కడ డిస్ప్లే ఉంటుంది కదా, సో అది అనేది పోతుంది. సో ఇవి వాష్ చేసిన తర్వాత మినిమం ఒక 10 to 15 minutes డ్రై అయిపోయిన తర్వాతనే ఇవన్నీ ఫిక్స్ చేయాలి. సో ఎందుకంటే అందులో వాటర్ ఉంచకుండానే చూసుకోవాలి. ఎందుకంటే మనకి మంచి బ్యాడ్ స్మెల్ రాకుండా మంచి ఒక 1 month 2 months వరకు, నియర్గా ఒక 3 months వరకు అయితే క్లీన్ చేయాల్సిన అవసరం లేదు. మళ్ళీ బ్యాడ్ స్మెల్ అనేది రాకుండా ఉంటుంది. వీలైనంత వరకు 1 monthకి 2 monthsకి అయితే క్లీన్ చేసుకోండి. సో నేను ఇక్కడ వచ్చేసి ఫిల్టర్ అయితే ఫిక్స్ చేస్తున్నా. సో మళ్ళీ చాలామంది ఏంటంటే వాషింగ్ మిషన్లో బట్టలకి మురికిపోతలేవు అంటారు. ఎప్పుడు కానీ మనకున్న ఫంక్షన్ని బట్టే మనం బట్టలు వేయాలి. 8 kgs ఉన్నప్పుడు 8 kgs వరకు ఉండాలి. 2 kgs ఆప్షన్ పెట్టుకున్నా అంటే క్విక్ వాష్ కానీ ఎక్స్ప్రెస్ వాష్ కానీ పెట్టుకున్నప్పుడు 8 kgs బట్టలు వేస్తే మురికిపోవు ఖచ్చితంగా. వాషింగ్ మిషన్ ఎప్పుడు దాని వర్క్ అది చేస్తూనే ఉంటుంది. సో మనం కూడా ఏంటంటే ఎక్కువ బట్టలు అనేది వేయద్దు. ఎన్ని కేజీస్కి ఎన్ని బట్టలు కావాలో అన్ని బట్టలు వేయాలి. సో దీనివల్ల ఏంటంటే మనకు డ్రమ్లో ఫ్రీ ఉండాలి, బట్టలు తిరగనీకి ఫ్రీ ఉంటేనే అప్పుడు పట్టుకున్న మురికి అనేది పోతుంది. ఒక రాడ్ నుంచి ఇంకో రాడ్ మీద పడి పట్టుకున్న మురికి అనేది పోతుంది. సో ఇది వచ్చేసి కింద కంపార్ట్మెంట్ అండి. ఖచ్చితంగా ఇదైతే క్లీన్ చేసేసుకోవాలి. మోస్ట్ ఇంపార్టెంట్. చాలామంది ఏంటంటే ఇక్కడ క్లీన్ చేయరు, చాలా డస్ట్ అనేది ఫామ్ అయి ఉంటుంది. ఇందులో మనం హుక్స్ కానీ కాయిన్స్ కానీ థ్రెడ్స్ కానీ మనం వాషింగ్ మిషన్లో ఏమన్నా ఐటమ్స్ వేస్తే అందులో మిగిలిపోయిన ఐటమ్స్ ఏదున్నా థ్రెడ్స్ దగ్గర నుంచి అన్ని హుక్స్ దగ్గర నుంచి సేఫ్టీ పిన్స్ దగ్గర నుంచి అన్నీ ఇట్లా కిందకు వచ్చి స్ట్రక్ అయిపోతాయి. సో మనం ఇది క్లీన్ చేయకుండా ఇట్లుంటే ఇట్లనే స్ట్రక్ అవ్వకుండా వాటర్ ఫామ్ అయ్యి నెక్స్ట్ డ్రమ్ వరకు వస్తుంది. సో మళ్ళీ దీన్ని క్లీన్ అంటే దీన్ని మళ్ళీ రిపేర్ చేయించడానికి సర్వీస్ పర్సన్ పిలిపియాలి. సో అంత మనీ పెట్టడం కంటే మనం ఇంట్లో ఫ్రీ ఉన్న టైంలో లేదంటే ఒక 10 minutes టైం తీసుకొని వాషింగ్ ఏ ఎలక్ట్రానిక్ ఐటమ్ అయినా పర్లేదు, మనం ఫస్ట్ నుంచే మెయింటెనెన్స్ అనేది మెయిన్. బైక్ కానీ కార్ కానీ ఏసీ కానీ వాషింగ్ మిషన్ కానీ అవెన్ కానీ ఎట్లాంటి ఐటమ్స్ ఎలక్ట్రానిక్ ఐటమ్స్ అయినా వాటి మెయింటెనెన్స్ని బట్టే మనకు వాటి ఇయర్స్ అనేది ఎక్కువ అవుతూ ఉంటుంది. సో ఇక్కడ వచ్చేసి నేను అవన్నీ క్లీన్ చేసిన కదా, క్లీన్ చేసేసిన తర్వాత డ్రైగా అనిస్తున్నా. మినిమం ఒక 10 to 15 minutes మంచిగా డ్రై అయిపోయిన తర్వాత అంతసేపు డోర్ ఓపెన్ చేసి పెట్టి మంచి ఇదంతా డ్రై అయిపోయిన తర్వాత అప్పుడు వేటికి అవే ఫిక్స్ చేసేసుకోవాలి. సో అందరికీ చెప్పేది ఏంటంటే లిక్విడ్ యూజ్ చేయండి. వాషింగ్ మిషన్ మంత్లీ ఒకసారి కానీ వీలైనంత వరకు మంత్లీ వన్స్ కానీ లేదంటే 2 weeks వన్స్ అన్నా ఇట్లా కింద కంపార్ట్మెంటు పైన కంపార్ట్మెంటు డ్రమ్ము లోపల సో ఇట్లా క్లీన్ చేసుకోండి. నెక్స్ట్ ఏంటంటే మంత్లీ వన్స్ డీస్కేలింగ్ పౌడర్ అయితే వేసుకోవాలి. సో నెక్స్ట్ ఏంటంటే బట్టలు హెవీగా వేయొద్దండి. బట్టలు హెవీగా వేయకపోతే వాషింగ్ మిషన్ అనేది అస్సలు పాడగదు. సో డోర్ సడన్ ఒకటేసారి క్లోజ్ అంటే గట్టిగా వేసేయొద్దు. మళ్ళీ ఏంటంటే వాషింగ్ మిషన్ మీద అంటే బరువులు ఏం పెట్టొద్దండి. చాలా వరకు నేను చూసిన చాలామంది బరువులు పెడతారు. సో ఎప్పుడు కానీ అట్లా పెట్టొద్దు, డిస్ప్లే అనేది పాడవుతుంది. సో ఇవన్నీ ఖచ్చితంగానైతే మనం ఈ టిప్స్ అనేది యూజ్ చేస్తే వాషింగ్ మిషన్ అనేది ఖచ్చితంగా ఒక 20 to 25 years పాడవకుండా ఖచ్చితంగానైతే మనకు వస్తుంది. సో మనం ఇంట్లో క్లీన్ చేసుకుంటే బెస్ట్ కదా. సో బయట వాళ్ళకి మనీ పెట్టి 5,000 6,000 10,000 అట్లా పెట్టే బదులు మనం ఇంట్లో అప్పుడప్పుడు క్లీన్ చేసేసుకుంటే సో ఆ మనీ పెట్టాల్సిన అవసరం అనేది మనకి రాదు. సో ఇవన్నీ అయిపోయిన తర్వాత నేను వేటికి అవే ఫిక్స్ చేస్తున్నా. సో ఖచ్చితంగా వాషింగ్ మిషన్లో బట్టలు వేస్తాం కదా, తీసిన తర్వాతనైతే డోర్ ఓపెన్ చేసి పెట్టాలి. సో బట్టలు వేసేటప్పుడు డోర్ అనేది ఇట్లా వీ షేప్లోనే పెట్టాలి. ఎందుకంటే రాడుకి అటు ఇటు బట్టలు పెట్టేసి మిడిల్లో రాడ్ ఉంటుంది కాబట్టి రాడ్ మీద బట్టలు పడేసి పట్టుకున్న మురికి అనేది పోతుంది. సో మీకు ఈ వీడియో యూస్ఫుల్గా అనిపిస్తే తప్పకుండా లైక్ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దండి. సో ప్లీజ్ చాలామంది చూస్తున్నారు, నేను ఇన్ఫర్మేటివ్ వీడియోలో చేస్తాను, అనవసరమైన వీడియోలు అస్సలు చేయను. సో లైక్ చేయడం అయితే అస్సలు చేస్తలేరు. మీరు లైక్ చేస్తే ఇంకో కొంతమందికి తెలియని వాళ్ళకు సో ఈ వీడియో అనేది యూస్ఫుల్గా ఉంటుంది. మళ్ళీ స్టాండ్ అయితే ఏ వాషింగ్ మిషన్ తీసుకుంటామో ఆ వాషింగ్ మిషన్ స్టాండ్ మాత్రమే తీసుకోవాలి. ఎందుకంటే 1400 RPM 1000 RPM తోటి వాషింగ్ మిషన్ అనేది మూవ్ అవుతుంది కదా. సో మనం స్టాండర్డ్ ఉన్న స్టాండ్ తీసుకుంటేనే వాషింగ్ మిషన్ అనేది ఎక్కువ షేక్ అవ్వకుండా ఉంటుంది. సో షేక్ అయినా ఎట్లాంటి ప్రాబ్లం అయితే రాదు. సో నాకు తెలిసిన టిప్స్ అయితే మీతో షేర్ చేసుకున్నాను అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.